సార్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ 'హరిహర వీరమల్లు' సినిమా పైన ఒక రివ్యూ ఇచ్చారు సార్. అంటే తను ఆఫ్రికాలో ఆ సినిమా చూసానని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోతుంది. 'హరిహర వీరమల్లు' సూపర్‌గా ఉంది. బాలకృష్ణ గారు ఆ సినిమాలో కేమియో చేశారంటూ చెప్పాడు. సో ఇప్పుడు అదంతా కూడా వైరల్ అయిపోతుంది. సో కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. బాలకృష్ణ ఉండడం ఏంటి అని కూడా చెప్తున్నారు. అసలు ఆ వీడియోలో మరి ఏం చెప్తున్నారు? నాన్ వేషణ మరి నిజంగా అతను సినిమా చూసాడా? ఆఫ్రికాలో షోలు పడ్డాయి. దీనికి సంబంధించి నాన్ వేషణ చెప్పింది ఒకసారి చెప్తారా సార్? ముందుగా నా అన్వేషణ దాదాపు 18 నిమిషాల వీడియో చేశాడు. మామూలుగానే నా అన్వేషణ అంటేనే ఎక్కువగా వాగుతుంటాడు. ఆ వాగుడు కొంతమందికి నచ్చుతుంది, చూస్తా ఉంటారు. మామూలుగా ట్రావెల్ వీడియోస్‌లో ఇట్లా ఒక శ్రీకాకుళం యాక్సెంట్‌లో మాట్లాడడం, కొంచెం మాస్‌గా కామెడీ చేస్తూ మాట్లాడడం చేస్తుంటాడు. బట్ అతనేందంటే కొన్ని పోరాటాలు కూడా చేస్తుంటాడు. ఇతర ట్రావెలర్ ఆహ్, వీడియోస్‌ని వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళకి వీసు రాకుండా చూసుకోవడం గూడా ఇతనికి ముందు నుంచి కూడా ఉన్న లక్షణం. ఉమా ట్రావెలర్ గాని, రవి ట్రావెలర్ గాని, ఇక్కడ బయ్యా సన్నీ గాని వీళ్ళందరితో గూడా ఈ అబ్బాయి గొడవ పెట్టుకొని వాళ్ళని దెబ్బతీయాలని గూడా ఇతనికి ట్రై చేస్తుంటాడు. మిగతా వాళ్ళు ఎవరి జోలికి పోరు గానీ, ఇతనికి ఆ లక్షణం ముందు నుంచి కూడా ఉంది. ఇతను మరి నాకు తెలిసి ఎప్పుడో ఇతను గూడా ఒక మన అతనెవరు 'అఘోరి' టైప్‌లో అవుతాడని నా నమ్మకం ఎప్పటికైనా. ఎందుకంటే బాగా నోటిదోలు ఉండేవాళ్ళు ఫైనల్‌గా అట్లాగే ఎండ్ అవుతారు. ఇతనికి కూడా అలాంటి నోటిదోలుంది. ఇప్పుడు మళ్ళొక నోటిదోలుతో చేశాడు. ఇలాంటోళ్ళనేందంటే మన ఆయనెవరు 'సజ్జనార్' లాంటోళ్ళు ప్రోత్సహించడం అనేది ఇతనికి ఇంకా తలకి పొగరెక్కువైపోయింది. ఇప్పుడేం చెప్తున్నాడంటే ఆహ్, స్టార్ట్ చేశాడు. ఎక్కడో ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను ఆఫ్రికాలో ఉన్నానంట. అతను ఆఫ్రికాలో ఉన్నాడా? అండమాన్‌లో ఉన్నాడో మనకు తెలీదు. అతను చెప్పితే అది నిజమని మనం నమ్మాలి. అతను అది చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్పాడు, ఇప్పుడే నేను 'హరిహర వీరమల్లు' సినిమా చూసొస్తున్నా. అబ్బబ్బబ్బా! భలే ఉంది సినిమా. మామూలుగా లేదు. దాంట్లో మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. ఇది కథ ఏందంటే 11వ శతాబ్దంలో హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు గదా! వాళ్ళ వారసుడే 'హరిహర వీరమల్లు.' అంటే కృష్ణదేవరాయల తాత. ఇవన్నీ ఏదోదో నోటికొచ్చిందంతా వాగాడు. దాని తర్వాత బాలకృష్ణ ఒక స్పెషల్ గెటప్‌లో వచ్చాడు. హరిహర వీర ఈ ఆహ్, ఈ హరిహర రాయలు, బుక్కరాయలు మనవడుగా బాలకృష్ణ ఎంట్రీ. ఇక్కడ తమిళ్, తెలుగు మాట్లాడేవాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళు గూడా నాతో పాటు సినిమా జూసారు. అందరూ లేసి గోల గోల చేశారు థియేటర్‌లో. నాకైతే రోమాలు నిక్కబొడుచుకునేసాయి. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పినాక ఇదంతా అబద్ధము. నేను జెప్పిందంతా అబద్ధము. నేను సినిమా చూడలేదు. కానీ ఇది ఎందుకు చెప్పానంటే, రివ్యూ వాళ్ళు చాలామంది ఇలాగే చెప్తున్నారు. ఇది నా ఫస్ట్ రివ్యూ అని నేను స్టార్ట్ చేశాను. నేను ఇప్పటి వరకు రివ్యూలు చెప్పలేదెప్పుడు. చాలామందేంటంటే పని పాటు లేకుండా రూ. 100 పెట్టి సినిమా చూసేసొచ్చి, ఆ సినిమా బాగలేదని, దాని రేటింగ్ 2 అని, 3 అని ఇచ్చేస్తా ఉన్నారు. దానివల్ల సినిమాలకి నష్టం జరుగుతుంది అని రివ్యూ వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు. ఇదే అతని ఉద్దేశం అన్నమాట. అంటే ఇప్పుడు మొన్నటి వరకు అతను ఒక పోరాటం ఏందంటే ఆహ్, అదేంటి బెట్టింగ్ యాప్‌ల మీద పోరాటం చేశాడు. ఇప్పుడేమో రివ్యూ వాళ్ళ మీద పోరాటం మొదలుపెట్టాడు. దీనికి కూడా ఒక కారణం ఏందంటే, ఈ మధ్య రవి ట్రావెలర్ లాంటోళ్ళు రివ్యూలు చెప్పడం మొదలుపెట్టారు. ఆల్రెడీ రవి ట్రావెలర్‌కి ఇతనికి గొడవ నడుస్తుంది. వాళ్ళ భార్యని ఇతను సెక్స్ వర్కర్ లాగా ట్రీట్ చేస్తూ వీడియో పెట్టాడు. దాన్ని అతను విమర్శిస్తూ వీడియో పెట్టాడు. ఈ నేపథ్యంలో ఏందంటే, ఇప్పుడు ఇతనికి ఏదో ఒక ఇష్యూలో, కాంట్రోవర్సీలో తను పాపులర్ గావాలి. తనేం చెప్తున్నాడు, రివ్యూ వాళ్ళు చెప్పి వాళ్ళకి 1,00,000 పోతే వాళ్ళకి ఒక 3,000, 4,000 వస్తది. మిలియన్స్ పోతే 1,50,000 వస్తుంది. ఆ డబ్బుల కోసం చేస్తున్నాడు. ఇతనెందుకు చేస్తున్నాడు? ఇతను వీడియోలు చేసేది కూడా డబ్బుల కోసమే గదా! ఇతను టూర్ ఏమన్నా మామూలుగా అయితే కొన్ని లక్షల మంది టూరిస్టులుంటారు. వాళ్ళంతా ఇతనిలాగా ఎందుకు వీడియోలు పెడతారు? ఎంజాయ్ చేసేసి వస్తారు. ఇతనెందుకు ఎంజాయ్ చేయకుండా డబ్బుల కోసమే గదా! నెలకి 30,000-40,00,000 ఇతనికి ఇన్‌కమ్ ఉంది. ఎక్కడి నుంచొస్తుంది? ఇతను యూట్యూబ్ మీద బతుకుతూ, యూట్యూబ్ మీద బతికే వేరే వాళ్ళని విమర్శించే హక్కు ఇతనికి ఎవడిచ్చాడు? దట్ ఈస్ నంబర్ 1. రెండోది రివ్యూలు ఎందుకు చెప్తారంటే, అశేషమైన ప్రజానీకం డబ్బులు సేవ్ అవుతాయి ఒక రివ్యూ వల్ల. ఒక మంచి రివ్యూ ఉంటే, ఆ రివ్యూ చూసి సినిమా చూడాలా లేదా నిర్ణయించుకుంటాడు. ఎందుకు చూడాలి? ఆ రూ. 1000 పెట్టి ఇతనన్నట్టుగా ఇతను యా ఊర్లో ఉన్నాడు? మరి ఆఫ్రికాలో ఏమన్నా రూ. 100కి టికెట్ ఉందేమో! ఇక్కడెక్కడుంది? రూ. 100 టికెట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమాకైతే రూ. 100 టికెట్ ఎక్కడా లేదు. ఓన్లీ సింగిల్ స్క్రీన్‌లో లోవర్ క్లాస్‌లో రూ. 100 లోపల ఉంటాయి టికెట్లు. అవి ఎక్కడుంటాయి ఆ థియేటర్‌లో ఎక్కడికెళ్ళాలి? అక్కడికెళ్తే నీకు బొక్క మళ్ళీ ఒక 500
రూ. 1000 ట్రావెల్ ఎక్స్ట్రా పడుతుంది. మనం కానీ రూ. 100 థియేటర్ ఎత్తుక్కుంటా పోతాయి. ఇప్పుడు నేనున్నాను, నా చుట్టూ ఉన్న మల్టీప్లెక్స్కి వెళ్తాను నేను. అంతేగాని నేను ఎక్కడో రూ. 100కి ఉందంట అక్కడెక్కడో సికింద్రాబాద్ లోపల ఒక థియేటర్ అని దానికి వెళ్ళను. ఎందుకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా బ్యాడ్గా ఉంటుంది మనకి. కాబట్టి ఇతను ఏంటంటే అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమిస్తూ మనల్ని కూడా భ్రమించమని చేసే ఒక వ్యక్తుల్లో ఇతను ఒకడు. సో రూ. 100కి ఎవడు టికెట్ చూడ్డు. రూ. 1000 మినిమం అవుతుంది ఇవాళ సినిమా. మరి హరిహర వీరమల్లు అయితే రూ. 1000 కంటే ఎక్కువగా కూడా ఉంది. సో రూ. 1000 పెట్టి చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుందా బాలేదా, ఇప్పుడు ఒక సబ్ ఉంది, బాలేదంటే నేను అందరికి బాలేదని చెప్పొచ్చు. అన్నిటి మీద ఉన్నాయి రివ్యూలు. ఓన్లీ సినిమాల మీద కారు మీద రివ్యూలు లేవా, ఒక ఫోన్ మీద రివ్యూలు లేవా. ఒక ఫోన్ కొనాలనుకుంటే ఏం చేస్తాం మనం, ముందు రివ్యూలు చూస్తాం. ఆ ఫోను లో ఫీచర్స్ ఏంటి, దాంట్లో లోపాలు ఏంటి, రివ్యూలు చూస్తాం. ఏదైనా అంతే, మనిషి కన్జ్యూమర్ బేసిక్గా. మనం సినిమా కూడా కన్జంప్షనే, మనం పోయి కన్జ్యూమ్ చేస్తాం. సో కన్జ్యూమ్ వాళ్ళు ఏమన్నా నాకు ఫ్రీగా చూపిస్తున్నారా. రెండోది, ఎంతంత పెట్టి సినిమా తీస్తున్నారంటే అంతంత దేనికి పెడుతున్నారు, హీరోలకి పెడుతున్నారు. ఒక్కొక్క హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి దాన్ని మన జోబుల్లో నుంచి లాగాలనుకుంటే మనం ఎందుకు ఇవ్వాలి ఆ హీరోకి 100 కోట్లు. నాకేం పని, నాకు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి, వేరే సినిమాలు ఉన్నాయి, వేరే కంటెంట్ ఉంది, రీల్స్ చూస్తాను, నేనెందుకు చూడాలి నీ సినిమా వచ్చి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి రివ్యూల మీదనే కాదు, రివ్యూలంతా ఆపేసామనుకో ప్రేక్షకులు బెటరా, ప్రేక్షకులు మెసేజ్లు పెడతారు, వాళ్ళు పోస్టులు పెట్టుకుంటారు. అవి ఇప్పుడు కూడా అందరూ రివ్యూల మీదనే డిపెండ్ అవ్వట్లేదు. ముఖ్యంగా ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళి ట్వీట్లు చేసేస్తున్నారు. సో దాన్ని చూసుకుంటున్నారు. అందులో కొంతమంది కొన్నిటిని డిపెండబుల్గా నమ్ముతారు. ఇప్పుడు నేను రివ్యూ హానెస్ట్గా చెప్తున్నానా లేదనేది నా రివ్యూలో ఒక 4-5 చూస్తే జనాలకు అర్థమైపోతుంది. ఇతను హానెస్ట్గా చెప్తున్నాడా, డబ్బులు తీసుకుని చెప్తున్నాడా అని తెలిసిపోతుంది. ఎవరు అంత మూర్ఖులు లేరు. దాని తర్వాత వాళ్ళు నా రివ్యూ వినాలా లేదనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినాక ఆ రివ్యూలే చూస్తారు, మిగతా రివ్యూలు వాళ్ళు పట్టించుకోరు. ఇది జరుగుతుంది బేసిక్గా. అంటే నీకు ఒక ఇంటెగ్రిటీ తెచ్చుకున్న రివ్యూలు కొన్నే ఉంటాయి, మిగతా వాళ్ళకంతా డబ్బులు ఇచ్చి రాయిస్తారు, అది అందరికీ తెలుసు. సో ఈ రివ్యూలు చూసి అట్లాగే కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి, ట్విట్టర్ హ్యాండిల్స్. నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ చాలా మందికి తెలుసు. ఆ హ్యాండిల్స్ లో పెట్టారంటే వీడు పెట్టాడంటే ఇది చూడొచ్చా, వీడు 2 ఇచ్చాడంటే మనం చూడొచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కొంతమంది రివ్యూలు ఏం పట్టించుకోరు, సినిమా చూడాలి. ఈరోజు బ్యాడ్గా ఉందంటే కూడా చాలా మంది నేను అడిగా, బ్యాడ్ రివ్యూలు ఉన్నాయి కదా ఎందుకు వెళ్ళామంటే, ఎందుకు బ్యాడ్ చూద్దామని వెళ్ళాను సార్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. రెండోది, అదొక అవుటింగ్, ఒక సరదాగా ఒక ఫ్యామిలీనో, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా ఒక అవుటింగ్ వెళ్ళి ఒక సరదాగా ఒక 2 అవర్స్ సినిమా చూసి కాసేపు టైం స్పెండ్ చేసి వద్దాం అనేది కూడా కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఒక భాగం అవుటింగ్లో. సో ఈ కారణాలతో అంతా ఉంటాయి. రివ్యూ అనేది కొంతవరకే ప్రభావితం చూపిస్తుంది తప్ప నిజమైన బ్యాడ్ సినిమాని ఎటువంటి గుడ్ రివ్యూలు కూడా కాపాడలేదు. అట్లాగే మంచి సినిమా అని ఎటువంటి బ్యాడ్ రివ్యూలు కూడా కాపాడలేవు. బాహుబలి మీద కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి, దాన్ని మరి కాపాడగలిగారా, దాన్ని ఫ్లాప్ చేయగలిగారా ఎవరైనా? అట్లా బోల్డ్ చెప్పుకోవచ్చు మనం. ఆ మధ్య అదే కొన్ని సినిమాలు, అంటే పేర్లు అవసరం లేదు, కొన్ని సినిమాలు చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చిన సినిమాలు, పెద్ద హిట్లైన సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అట్లాగే మంచి చాలా బాగుంది అని చెప్పిన సినిమాలు, పోయిన సినిమాలు ఉన్నాయి. కొన్ని థియేటర్లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇలాగా దీన్ని ఎవరు కూడా చెప్పలేరు. మొన్ననే ఆయన సితారా వంశీ కూడా చెప్తున్నాడు, నేను కూడా రివ్యూల్ని వ్యతిరేకించాను, కనీసం శనివారం వరకు పోస్ట్ పోన్ చేయమన్నాను, కానీ ఇప్పుడు నేను రివ్యూల్ని ఇంకా వ్యతిరేకించను, నాకు అర్థమైంది రివ్యూల వల్లే ఇదేం కాదు, చాలా మంది పెట్టేస్తా ఉన్నారు, కాబట్టి ఇప్పుడు నేనేదో ఒక 6 మంది 10 మంది రివ్యూలను ఆపమంటే ఏం జరగదు, కాబట్టి నేను ఇక మీదట చేయనని ఆయన మొన్న ఇంటర్వ్యూలో లేటెస్ట్గా అన్నాడు. ఏంటంటే సినిమా ఎక్కువ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లకి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్న దగ్గర వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ దొరక్క రివ్యూ వల్ల ఫ్లాప్ అయింది అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ రివ్యూ అనేది వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి అది ఎవరికి తెలియదు రివ్యూ వల్ల ఫ్లాప్ అయిందా, దీని మీద సర్వే ఏంటి, నీ రీసెర్చ్ ఇవ్వడం చేశారా, ఏ కారణంతో ఫ్లాప్ అయిందో ఏ కారణం హిట్ అయిందో ఎవరికి కూడా ముందుగా తెలియదు. పోస్ట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటాం. హిట్ అయినాక మనం ఈ కారణాల వల్ల హిట్ అయిందని మనం చెప్తాం. హిట్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి స్క్రిప్ట్ ఇచ్చారనుకో ఎవరైనా, నేను ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని గ్యారంటీకి ఎలా చెప్పగలను? ఎవడో చెప్పలేడు ప్రపంచంలో.
కాబట్టి ఇతను రివ్యూ వాళ్ళని తిట్టడం అనేది ఇతని స్ట్రాటజీ. అంటే ఇతను సినిమా రిలీజ్ ముందు ఇట్లాంటి వీడియో చేస్తే మన వీడియో పోతే మనకు డబ్బులు వస్తుంది అన్న స్ట్రాటజీతో ఇతను పెట్టాడు తప్ప ఇతనికి సినిమాల మీద ప్రేమ ఏం లేదు, రివ్యూ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. ఇతని వీడియో వెనక కూడా ఒక స్ట్రాటజీ, ఒక డబ్బులు సంపాదించే స్కీమే ఉన్నాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.